నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం నేను కవిత బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ నాకు చంద్రబాబులా మోసం చేయటం రాదు నంద్యాల రోడ్ షోలో సీఎంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ జనసంద్రంగా మారిన జగన్ రోడ్ షో జననేతకు రాఖీలు కట్టిన మహిళలు బాసర ఉత్సవ విగ్రహ వివాద ఘటనలో చర్యలు ఇద్దరిని సస్పెండ్ చేసిన అధికారులు వరంగల్ రూరల్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హర్యానా ఐఏఎస్ అధికారి కుమార్తె వేధింపుల కేసులో పురోగతి నిందితుడు వికాస్ బరాలా అరెస్ట్ కశ్మీరులోని రియాస్లో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది మృతి 6గురికి తీవ్ర గాయాలు డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూ కేటాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఈ పిటిషన్పై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఈ నెల 17వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది విధానం అర్హత లేకుండా ఏపీ ప్రభుత్వం తమ నూతన రాజధాని అమరావతిలో అడ్డగోలుగా 1000 ఎకరాల భూ కేటాయింపులు చేస్తోందని పిటిషన్దారులు తమ ఫిర్యాదులో వివరించారు రైతులను మభ్యపెట్టి టీడీపీ నేతలు భూములు లాగేసుకున్నారని 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వారు పేర్కొన్నారు ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు లాటరీలో వాణిజ్య ప్లాట్లు పొందడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి సంతానం కలగటం లేదనే కారణంతో కొంతమంది మహిళలను గ్రామ శివార్లకు తీసుకెళ్లి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షుద్ర పూజలను అడ్డుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మిగతా డీటెయిల్స్ చూస్తే పెళ్లి కోసం వెళ్లిన వారంతా అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు వాగు దాటి వెళ్లి హాయిగా గుడిలో పెళ్లి జరిపించారు కానీ తిరిగి ప్రయాణంలో సీన్ రివర్స్ అయింది భారీగా కురిసిన వర్షంతో వాగు ఉధృతి పెరిగింది ఇక చేసేదేం లేక గుడిలోనే బందీ అయిపోయారు ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నెమిలిగుండ్ల రంగనాయకుల స్వామి ఆలయం వద్ద జరిగింది ఈ ఆలయానికి వెళ్లాలంటే వాగు దాటి వెళ్లాలి వెళ్లేప్పుడు అంతా సవ్యంగానే ఉన్నా తిరుగు ప్రయాణమయ్యేసరికి నల్లమల్లలో కురిసిన భారీ వర్షాలకు వాగు ఉధృతి పెరిగింది దీంతో 70 మంది వరకు అక్కడే చిక్కుకుపోయారు యువతలో ఉన్న భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు బాసర ఆలయ వివాదంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు ఆలయ అర్చకులు సంజీవ్ కుమార్ ప్రణవ్ శర్మలపై సస్పెన్షన్ వేటు పడింది ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేరే జిల్లాకు తీసుకెళ్లి పలు స్కూళ్లలో పిల్లలచే అక్షరాభ్యాసం చేయించడంపై వివాదం రేగింది
ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయంలో నుంచి తప్పించి నల్గొండ జిల్లా దేవరకొండకు తీసుకెళ్లాడు. అక్కడ పలు ప్రైవేట్ స్కూళ్లలో మరో పూజారి ప్రణవ్ శర్మతో కలిసి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించాడు. అయితే ఆ నోటా ఈ నోటా ఈ విషయం ఈవో సుధాకర్ రెడ్డికి చేరింది. దీంతో ఉత్సవ విగ్రహం ఎక్కడున్న దానిపై ఇరు పూజారుల నుంచి పొంతరలేని సమాధానాలు వచ్చాయి. విషయంపై సీరియస్ గా ఉన్న ఈవో వివాదాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. విచారణ జరిపించాలని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలపై ఓవైపు వివాదం చెలరేగుతుండగా ప్రధాన అర్చకుడు సంజీవ్ శర్మ ఆరోగ్యం బాలేదని హైడ్రామా ఆడాడు. 2 రోజులు ట్రీట్మెంట్ పేరుతో ఆసుపత్రిలో చేరాడు. మరోవైపు ఉత్సవ విగ్రహ వివాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిన ఉన్నతాధికారులు 2 పూజారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే దేవాదాయ ఇన్స్పెక్టర్తో పాటు స్వీపర్కు ఈవో మెమోలు జారీ చేశారు. కాగా సస్పెండ్ అయిన పూజారులిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగినిగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సిటీ గొల్లపూడిలోని భూ పరిపాలన కమిషనర్ కార్యాలయానికి వచ్చిన సింధు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంలో చేరుతున్నట్లు సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ పునే ఠాకూర్ రిపోర్ట్ చేశారు. అయితే ఆమెకు ఎలాంటి పనులు అప్పగిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టులో జరిగిన ఒలింపిక్స్లో విశేష ప్రతిభ కనబర్చిన సింధు బ్యాడ్మింటన్ విభాగంలో రజత పథకం సాధించారు. అందుకుగాను ఆమెను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగం ప్రకటించింది. ఇటీవల సింధును డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామక పత్రాన్ని అందజేశారు. మంచి రోజు కావడంతో నేడు సింధు విధుల్లోకి చేరారు. విజయవాడలో మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పార్టీ కండువాలు తీసి కౌన్సిల్కి రావాలని మేయర్ ఆంక్షలు విధించారు. తమ పార్టీ కండువాలు ధరించడంపై మేయర్ అభ్యంతరం తెలపడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు చూపాలని పట్టుబడటంతో 5 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. మార్షల్స్తో బయటకు పంపిన మేయర్ చర్యకు నిరసనగా కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీ కేశినేని నాని తన ట్రావెల్ సంస్థను అర్ధాంతరంగా మూసివేసి కార్మికులను నడి రోడ్డుపై పడేశారని విమర్శించారు. సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలపై లేబర్ కోర్టును ఆశ్రయించిన వారికి న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న కార్మికులతో కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో అయినా వేతన బకాయిలపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. కార్మికులకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి గ్రాడ్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, కాంపెన్సేషన్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికుల మొత్తానికి వర్తించేటట్టుగా 10 కోట్ల రూపాయలు వర్తించేటట్టుగా ప్రతి కార్మికుడికి కూడా 2,50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించేలాగున లేబర్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. 23వ తేదీన కోర్టు వారు తేదీని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మీకు జీతాలు ఇచ్చేసాం, ఇవ్వాల్సిన అవసరం లేదు. 3 నెలల అడ్వాన్స్ కూడా ముందరగానే ఇచ్చేసాము కంపెనీ యాజమాన్యం మోతేసిన తర్వాత అని చెప్పి చెప్తున్నారండి. ఎక్కువగా మాట్లాడితే బెదిరిస్తూ ఉన్నారు. సిపిఐ ఆఫీస్ దగ్గరకు వచ్చామని చెప్పి చాలాసార్లు ఫోన్ చేశారు, చాలాసార్లు ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని చాలా విధాలుగా భయపెట్టారు. కానీ ఇంతవరకు మేము భయపడలేదు. మాకు రావాల్సింది మాకు ఇవ్వండి, ఇంతమించి మేము మిమ్మల్ని కోరేదంటూ ఏమీ లేదు. దయచేసి మా వర్కర్లకు రావాల్సిన ప్రతి ఒక్క రూపాయితో సహా మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఓ కార్పొరేట్ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యానికి నర్సరీ విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కృష్ణా జిల్లా గన్నవరంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఉప్పులూరుకి చెందిన నిఖిల్ చంద్ర నర్సరీ చదువుతున్నాడు. ఉదయం స్కూలుకు వచ్చిన నిఖిల్ పాఠశాల 3వ అంతస్తులో కిటికీలోంచి తొంగి చూడటంతో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. కిటికీల డోర్లు తెరిచి ఉండటంతో ఈ ఘటన జరిగింది. ఇది గమనించిన స్థానికులు స్కూలు యాజమాన్యానికి తెలపడంతో వారు విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. క్లాసులో ఉన్న బాలుడు కింద పడటాన్ని క్లాస్ టీచర్, ఆయాలు గమనించకపోవడంపై తల్లిదండ్రులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న స్కూలు యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం సీఎం పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెండోరా మండలం పోచంపాడు వద్ద
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథక పనులకు శంకుస్థాపన చేయనున్న కేసీఆర్ ఉదయం 11:30 కల్లా పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఆనకట్ట మీదుగా ప్రయాణించి ఎస్ఆర్ఎస్పీ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగిస్తారు. సభకు వచ్చిన వారంతా స్వస్థలాలకు సకాలంలో చేరుకునేలా మధ్యాహ్నం 2:30 గంటల్లోపే సభను ముగించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే సభా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జన సమీకరణకు భారీ సన్నాహాలు చేస్తున్నారు పార్టీ శ్రేణులు. ప్రధానంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ ప్లీనరీ తరహాలో అన్నదాతలను ఎడ్లబండ్లపై తరలించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దూర ప్రాంతాల వారిని బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలించేందుకు ఆ దిశగా సభను విజయవంతం చేసేలా టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. అనంతపురం జిల్లా విడపకనల్లు మండలంలో పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో 63వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల పాటు బళ్ళారి, గుంతకల్కు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఖరీఫ్లో వర్షాలు రాకపోవడంతో డీలా పడిన రైతులు భారీ వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేశారు. సేద్యం పనులకు సిద్ధమయ్యారు. విడపనకల్లు, ఆర్కొట్టాల, గడేకల్లు, పెంచలపాడు తదితర గ్రామాల్లో భారీ వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు కేశబోయిన నాగేశ్వరరావు రెగ్యులరైజేషన్ లిస్టులో తన పేరు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మృతదేహాన్ని ప్లాంట్ గేటు ముందు ఉంచి బంధువులు ధర్నాకు దిగారు. 13 సంవత్సరాలుగా నాగేశ్వరరావు కేటీపీఎస్లో పనిచేస్తున్నాడని, రెగ్యులరైజేషన్ చేయకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. పోలీసులు మృతుని బంధువులను బలవంతంగా తరలించే యత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వనమా వెంకటేశ్వరరావు, పోతినేని సుదర్శన్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. బ్యాక్ టు న్యూస్. రిజర్వేషన్ల కోసం మరాఠాలు రోడ్డెక్కడంతో ముంబైలో జనజీవనం స్తంభించింది. మరాఠీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం మరాఠా క్రాంతి మోర్చా నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తోంది. బైకుల్లా వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆజాద్ మైదానం వరకు కొనసాగనుంది. సుమారు 10 లక్షల మంది ఇందులో పాల్గొంటారని అంచనా. మహారాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వందలాది వాహనాలు కూడా ర్యాలీలో పాల్గొంటున్నాయి. దీంతో బైకుల్లా నుంచి ఆజాద్ మైదానానికి వెళ్లే మార్గం ఆందోళనకారులతో కిక్కిరిసింది. ఎలాంటి నినాదాలు లేకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిశ్శబ్దంగా నిరసనకారులు ముందుకు సాగుతున్నారు. రిజర్వేషన్ల కోసం మరాఠాలు గతేడాది 57 శాంతి ర్యాలీలు నిర్వహించారు. అయినా సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ ముంబైలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది ర్యాలీకి తరలివచ్చారు. నిరసనకారుల కోసం రద్దీ తక్కువగా ఉండే వేళల్లో రైల్వే 8 ప్రత్యేక సర్వీసులను నడిపింది. మరాఠా క్రాంతి మోర్చా ర్యాలీ నేపథ్యంలో మహా సర్కార్ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. బైకుల్లా ఫ్లైఓవర్పై భారీగా పోలీసులను మోహరించింది. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా లాల్బాగ్ ఫ్లైఓవర్ను బీఎంసీ అధికారులు మూసివేశారు. ముంబై ఈస్ట్లో ఉన్న టోక్ ప్లాజా వద్ద చెల్లింపులు రద్దు చేశారు. బైకుల్లా నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్కు అన్ని బస్సు సర్వీసులను బెస్ట్ రద్దు చేసింది. కశ్మీర్లో వివాదం చోటు చేసుకుంది. రియాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ప్రకంపనలు రేపిన హర్యానా ఐఏఎస్ అధికారి కుమార్తె వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు వికాస్ బరాలాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితునితో కలిసి వికాస్ బరాలా పోలీస్ స్టేషన్కు రాగా వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ కేసులో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమన్లు జారీ చేసిన వికాస్ బరాలా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. 2022 నాటికి నూతన భారత్ను ఆవిష్కరించేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చలో మోదీ ప్రసంగించారు. జాతిపిత మహాత్మా గాంధీ ఉద్యమాలతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. గాంధీజీ ఆశయాలను సాకారం చేసేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని మోదీ పిలుపునిచ్చారు. గాంధీజీ కలలు కొన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపించాలన్నారు. జీవితంలో మంచి పరిణామాలను స్మరించుకోవాలని, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఘటనల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. లోక్సభ వేదికగా బీజేపీకి వాడిగా చురకలు అంటించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో మాట్లాడిన సోనియా కొన్ని సంస్థలు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి సంస్థలకు స్వతంత్ర సంగ్రామంలో ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. బీజేపీ అభిమానించే సవర్కర్ అప్పట్లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన్ని ఉద్దేశించే బీజేపీ ఆర్ఎస్ఎస్లపై లోక్సభలో పరోక్షంగా సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రానికి ముహూర్తం ఖరారైందా అంటే అవునని అంటున్నారు గాంధీయ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్. మరో 2 వారాల్లో తలైవా కొత్త పార్టీ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఓ తమిళ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు మణియన్. పోయస్ గార్డెన్ నివాసంలో రజనీని ఇటీవల 2 సార్లు కలిశానన్నారు. 3 గంటలకు పైగా ఆయనతో మాట్లాడారని, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించామని వివరించారు. తమిళ ప్రజలపై రజనీకి అపరిమితమైన అభిమానం ఉందని, ప్రజలకు మంచి చేయటం కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని చెప్పారు. మరో 2 వారాల్లో రజనీకాంత్ కొత్త పార్టీ ప్రారంభిస్తారని, అప్పుడు కొన్ని వాగ్దానాలను కూడా ప్రకటిస్తారని ధీమాగా చెప్పారు మణియన్. తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీ ప్రభుత్వంపై పూర్తి పట్టుకు ప్రయత్నిస్తోన్న ముఖ్యమంత్రి పళనిస్వామి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శశికళ కుటుంబ సభ్యులను పార్టీకి దూరంగా ఉంచామని సాంకేతికంగానూ నిరూపించేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం అఫిడవిట్లో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ, టీటీవీ దినకరన్ల పేర్లు తొలగించడానికి పళని వర్గం రంగం సిద్ధం చేస్తోంది. దీని ద్వారా అన్నాడీఎంకే నుంచి వారిని పూర్తిగా తొలగించామనే సంకేతాలను శశికళ కుటుంబ సభ్యులకు, అన్నాడీఎంకే చీలక వర్గాలకు ఏకకాలంలో పంపాలని నిర్ణయించింది. అయితే అఫిడవిట్ల నుంచి శశికళ, దినకరన్ పేర్లు తొలగించాలనే నిర్ణయంపై అన్నాడీఎంకేలోని టీటీవీ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు పళని సర్కారుకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లేందుకు పన్నీర్ సెల్వం ఈ నెల 10న తలపెట్టిన బహిరంగ సభ 18వ తేదీకి వాయిదా పడింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధికారులు అనుమతి నిరాకరించడంతో చెన్నై సభను ఓపీఎస్ వర్గం వాయిదా వేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ బాబానగర్కి చేరుకున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కొబ్బరి బండం తాగుతాడే మరో పరిగెత్తి ఒకసారి కొబ్బరి బండం తాగుతాడేమో. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ఇప్పుడే బాబానగర్కి చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆ లైవ్ చూస్తున్నాం.
ముందుగా వైఎస్ జగన్ నంద్యాలలోని రైతు నగర్లో ఆయన రోడ్ షోను ప్రారంభించారు. ఆ తర్వాత కానాల మీదుగా ఆయన ఇప్పుడు బాబానగర్కు చేరుకున్నారు. ప్రస్తుతం మనం బాబానగర్ నుంచి లైవ్ చూస్తున్నాం. ఆయన వైఎస్ జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. నంద్యాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మనం బాబానగర్ నుంచి లైవ్ చూస్తున్నాం. వైఎస్ జగన్ ఇప్పుడే బాబానగర్కి చేరుకున్నారు. ఆయన రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బాబానగర్ నుంచి మనం ఆ లైవ్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పుడే బాబానగర్కి చేరుకున్నారు. వైఎస్ జగన్ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ మొదట రైతు నగరం నుంచి ఆయన రోడ్ షో ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్కు నంద్యాల ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. నంద్యాల ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మనం బాబానగర్ నుంచి లైవ్ చూస్తున్నాం. వైఎస్ జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. బాబానగర్లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ బాబానగర్లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం